ఒక నిజం చెప్పాలా? నీ జీవితాన్ని ఎక్కువగా దెబ్బతీసింది బయట ఉన్న శత్రువు కాదు, నీలో ఉన్న శత్రువు. అదే నీ అహంకారం. ఎంతమంది మనుషులను కోల్పోయావు? ఎంత సంబంధాలు మిస్ అయ్యావు? ఎంత అవకాశాలు దూరమయ్యాయి? కారణం ఒకటే, నేనెందుకు తగ్గాలి అనే ఆలోచన. మీలో ఉన్నది ఆత్మగౌరవమో అహంకారమో తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. అహంకారం ఎలా మొదలవుతుంది? అహంకారం ఒక రోజులో పుట్టదు. కొంచెం విజయంతో మొదలవుతుంది, కొంచెం డబ్బుతో పెరుగుతుంది, కొంచెం ప్రశంసలతో పెరుగుతూ వస్తుంది. మొదట అది నిన్ను గర్వంగా అనిపిస్తుంది, తర్వాత అదే గర్వం గోడగా మారుతుంది. వినలేని మనసు, ఒప్పుకోలేని మనస్తత్వం, క్షమాపణ చెప్పలేని అహం. ఇది నీ బలం కాదు, ఇది నీ భయం. అహంకారం తీసుకెళ్లేది ఎక్కడికి? అహంకారం ఉన్నవాడు ఒంటరిగా మిగులుతాడు. ముందు మనుషులు ప్రయత్నిస్తారు, తర్వాత అలసిపోతారు, చివరికి మౌనంగా దూరం అవుతారు. నీకు అనిపిస్తుంది నన్ను ఎవరో అర్థం చేసుకోరు, కానీ నిజం ఏమిటంటే నువ్వు ఎవరిని అర్థం చేసుకోలేదు. సంబంధం విరిగేది పెద్ద కారణాల వల్ల కాదు, చిన్న అహంకారం వల్ల. అహంకారం, ఆత్మగౌరవం, ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అహంకారంతో ఉన్నవాళ్ళు తాను ఎప్పుడూ తప్పు చేయనని భావిస్తారు. తప్పు చేసినా తమ వల్ల కాదు అని వాదిస్తారు. తామే అందరికన్నా గొప్పవారు అన్న భావనలో ఉంటారు. ఆత్మగౌరవం ఉన్నవారు తమ వల్ల తప్పు జరిగినా ఒప్పుకొని సరిదిద్దుకొని ముందుకు సాగగలరు. అలాగే తమకన్నా గొప్పవారిని చూసి నేర్చుకుని మున్ముందుకు సాగాలని భావిస్తారు. అహంకారం సంబంధాలను పడగొడుతుంది, ఆత్మగౌరవం వాటిని కాపాడుతుంది. అహంకారం తగ్గడం అంటే నీ విలువను తగ్గించుకోవడం కాదు, నిజానికి తగ్గగలిగిన వాడే గొప్పవాడు. అహంకారం వదిలేస్తే ఏమవుతుంది? ఒక్కసారి ఊహించు. నువ్వు ముందుగా మాట్లాడితే, నువ్వు ముందుగా క్షమాపణ చెప్తే, నువ్వు ముందుగా వినడానికి సిద్ధపడితే ఎంత సంబంధాలు బ్రతికేవో. నిజానికి జీవితం చాలా చిన్నది. ఎవరితోనైనా కోపంగా ఉండడానికి కాదు, అహంకారం పట్టుకుని జీవించడానికి కాదు. గుర్తుంచుకో, అహంకారం నిన్ను ఎత్తుకు తీసుకెళ్లదు, అది నిన్ను ఒంటరిగా నిలబెడుతుంది. జీవితంలో నిజంగా గొప్పవాడు ఎవరో తెలుసా? తప్పు ఒప్పుకునేవాడు, ముందుగా మాట్లాడేవాడు, క్షమాపణ చెప్పగలిగేవాడు. ఎంతో మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. మరెన్నో మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.